ఇక్కడ పాస్టరమ్మ ఉండదు. ఆమె పాస్టరమ్మని అడిగి తెలుసుకుందాము దేవుని విశేషాలు. వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు, ఇంటింటికి పోయి ప్రార్థన కూడా చేస్తారు ప్రతిరోజు. చాలా శ్రద్ధ ఉంటుంది దేవుని మీద, చాలా భక్తిగా. ఇక్కడ వర్షంలో 20 ఏళ్ళు పొంది చర్చిలో సారమ్మ ప్రార్థన అయితేనే, వాక్యం అయితేనే చాలామంది మార మనసు కూడా పొందినారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. చిన్న నేను ఒక మాట చెప్తాను. దేవుని నామంలా మనందరం ఒక ఫ్యామిలీ, ఒక తల్లి పిల్లలతో సహా దేవుడు మనమల్ని ఈ దినము అంచులంచులు దీవిస్తున్నాడంటే దేవుని కృప, దేవుని కాపుదల మన పైన ఉన్నందుకే. దేవుడు లేదే మరి చాలామంది మీకైతే చదువు లేదు. మన మందిరంలో యాకోబ్ అయితేనేం, సునీల్ అయితేనేం, చిన్నన్న అయితేనేం, మరి ఇమానీలు చాలామంది సంఘస్థులు ఉన్నారు. కానీ మీరు అందరూ దినాలు ఈ దినం మనది, రేపు దినం మనది కాదేమో. చాలా భయంకర పరిస్థితులు మనం ఉన్నాము. కాబట్టి ఎప్పుడైనా ఏది మనము మెలుగగలిగి చేయాలంటే ప్రార్థన ఆయుధంతో ముందుకి కొనసాగాలి. ప్రార్థన మనల్ని బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, మన శరీరానికి శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం దేవుడు విడిచిపెట్టింటే మనం ఈ దినం బ్రతకలేము. మరి మనం ఒకప్పుడు చదువు లేని వారము, విద్య లేని వారము. నేను అనుకుంటాను, ఒక సునీల్ కుటుంబం అయితేనేం, చిన్న కుటుంబం అయితేనేం, మరి యాకోబు కుటుంబం అయితేనేం, ఈ బిడ్డలందరూ చాలామంది ఏం లేనివారంటే చదువు లేనివారు. వాళ్ళు దేవుడు ఆ బిడ్డలను దీవించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చదివిన వారు కాదు, వాళ్ళు ఎప్పుడు చర్చిలో ప్రార్థన చేసిన వారు కాదు. కానీ దేవుని దీవెనలు మన పైన ఉంటే మనం ఇలాగ అంచులు దీవించబడతాము. అంచులు దేవునిలో మనం కొనసాగుతాము. మరి దేవుని పని అంటే చాలా భయముతోను భక్తితోనే ఈ బిడ్డలు చేస్తారు. నన్ను ఒక ఊరని కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సినతుమ్మలం అయితేనే, మరి ఆదోని ప్రాంతం అయితేనే, మరి తెండగండి ప్రాంతం అయితేనే, అన్ని గ్రామస్తులు ఊరు కలిగిన వారు, ఒక్క ఊరు కాదు చెప్పేది నేను. చర్చికి పోయే వాళ్ళకి చర్చికి వచ్చిన చాలా ఇబ్బందులు అంటారు, చాలా కష్టాల్లో ఉంటారు. ఎందుకు అట్లా వస్తారు? చర్చిలో ఇబ్బందులు, సమస్యలు. ఒకప్పుడు దైవజనులు అనారోగ్యంగా ఉన్న సంఘము పట్టుదలతో ప్రార్థించాలి. మనకి ఏదైనా శోధనలు వచ్చిన, రోగాలు రావచ్చు, శోధనలు రావచ్చు, భక్తులకు రావచ్చు, భక్తులు లేని వరకు రావచ్చు, అందరికి వస్తాయి. అవి దేవుడు పెట్టిన క్రియలు అవన్నీ. ఎప్పుడైతే మనకు అనారోగ్యం ఉంటుందో, ఎప్పుడైతే మనం బలహీనంగా బ్రతుకుతామో, మనము దేవునిలో బలంగా ప్రార్థన చేయాలని అర్థం. దానికి కష్టాలు, సమస్యలు అన్ని వచ్చినా దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైనా ఆయన హస్తం మన పైన ఉంటుంది. మనల్ని ఎప్పుడు రక్షించేవాడు, కానీ దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అనుక్షణము గడియ మనల్ని దేవుడు కాస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. కానీ మనం ఏ విధంగా అంచులంచులు దీవించబడతామంటే, మన పట్ల దేవుని కృప ఉన్నందుకు మనం ఇలాగ దీవించబడ్డామని. మరి దీవించబడిన తర్వాత దేవుళ్ళు మనము ముందందు వేళ ఏ అందువేళ అంటే రెండో రాకడ వస్తాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగ వల్లే వస్తాడు దేవుడు. గర్జన సింహం వల్ల ఎవరు మింగుతున్నా, ఎవరు నడగలుగుతున్నా అని ప్రాకులాడుతున్నాడు దేవుడు. ఇప్పుడిప్పుడే క్షణాల్లో ఏమైతామో తెలియదు. అలాంటిదే రాకడ సమయం అంటదని. మరణాలు చెప్పి రావు. గర్భిణీ స్త్రీకి ప్రసన్న వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా నాశనం తట్టేసింది. మరి తెసలకు రాసిన పత్రిక 5వ గ్రంథంలో ఉండదు. మారు మనసు పొందాలా, రక్షణ మార్గంలో నడవాలా. మరి దేవుడు మనల్ని ఆయన రక్తం ఇచ్చి, ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ఆయనకి ఏమి ఇవ్వగలమంటే కేవలము విశ్వాసము, నమ్మకము, ప్రార్థన, విజ్ఞాపన చేద్దాం. దేవుని మొరపెట్టి మనం ప్రార్థించాలి. అప్పుడు నువ్వెంత ప్రార్థన చేస్తావు, అప్పుడే నీలో ఆనందము, సంతోషము, నీకు ఆరోగ్యము దేవుడు చూపిస్తాడు. మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఆ అడుగుజాడలు నడవాలా. దేవుడు మనకేం నేర్పించాడా? తగ్గింపు కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించినప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. అది దేవునికి ఇష్టమైన మాటలు. దేవుడు ఎప్పుడైతే మనం పట్ల ఉంటాడో మనం అప్పుడే దేవునిలో ప్రేమ చూపుకుంటూ ఇతను క్షమించే వర్గం ఉంటాము. ఇతను ఎప్పుడైనా చూసుకునే వరంగా ఉంటాం. శ్రమలు వచ్చినా కూడా వచ్చినా దేవుని
మర్చకూడదు. శ్రమ వెనక రక్షణ భాగ్యం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా శ్రమ వస్తానే వెంటనే మనం ప్రార్థించినప్పుడు మనకు జవాబు ఎందుకు రాదంటే ఇంకా మనం ప్రార్థన ఇంకా బలంగా ఉండాలని. వెంటనే స్వస్థత చేస్తే కూడా దేవుడు వెంటనే మనకు ధన సహాయము, బంగారము, డబ్బు సారమ్మ నేను అంటాను, ఒక 2 నిమిషాలు క్లుప్తంగా ప్రార్థన చేయి. 2 నిమిషాలు క్లుప్తంగా. పరిశుద్ధమైన దేవ, జీవం గల తండ్రి, జీవాధిపతినైనా నీ కొందనాలు స్తోత్రంలో నా ప్రభువా. మేము ఎన్నో సంవత్సరం నుండి బొంబాయి మహానగరంలో ఇలాగ సేవ చేస్తూ నేను ఆ ప్రభా ప్రతి గృహానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ గృహాల్లో నేను మీరు గొప్ప కార్యం చేస్తున్నావు. నువ్వు ముందుండి ప్రార్థించు, నీ వెనక నేను ఉంటాను వాక్యం చదివించినట్టుగా నా పక్షాన నేను చేసే కార్యం కాదు నా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు. నేను మా స్వరమిని మాకు గొప్ప అద్భుత కార్యం చేస్తున్నావు అంటే నేను నీ ప్రార్థన నాకు వినబడినప్పుడే నీ పక్షాన నేను గొప్ప కార్యం చేస్తాను. ఈ దినము దాంబికులు నా సన్నిధిలో నిలవెళ్ళారన్నావు. మరి నేను ఈ దినం నైనా ప్రభా నీ సన్నిధిలో మేము ఎలాగున్నా మా రహస్యములన్నీ నువ్వు గురితిరగిన దేవుడు అయినావు. ఈ దినం నైనా ప్రార్థన చేస్తున్నాం. మేము పరిపాలన లక్ష్య పెట్టేవారు కానీ నువ్వు అంతరంగ హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఈ దినమైనా ప్రభా సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీ వైపు మళ్లించుకోమని, ప్రతి కుటుంబము ప్రతి ఆత్మ బలంగా ఘనంగా బలమైన దేవుడు ఘనమైన దేవుడు మా మధ్య ఉన్నామని ప్రతి కుటుంబము నీ సన్నిధిలో మోకాలుండి ప్రార్థించండి. సంఘంలో ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో అప్పుడు సంఘము అభివృద్ధి అవుతుంది, సంఘము ఎత్తబడుతుంది, సంఘంలో గొప్ప గొప్ప అద్భుత కార్యములు కూడా జరుగుతున్నాయి. అలాగనైనా ప్రభా సంఘము ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారో ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడే మీరు మహాబలం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. దేవా ఈ దినమైనా ప్రార్థన అడుగుతున్నాం. దేవా నాకు ఇచ్చిన సేవలు, నాకు ఇచ్చిన సంఘంలో ప్రతి కుటుంబాన్ని, చిన్న పిల్లలు పెద్దలందరినీ పేరు పేరు మీరు దీవించాలని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీ వైపు మళ్లించుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.